కర్ణాటకలో ఓ యువకుడు తన ప్రియురాలి ఇంటి ముందు జిలెటిన్ను శరీరానికి కట్టుకొని పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం మాండ్యాకు చెందిన 21 ఏళ్ల రామచందూరు అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమించాడు. వీరి ప్రేమకు తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో ఏడాది క్రితం ఊరు విడిచి పారిపోయారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని గుర్తించి తీసుకొచ్చారు. బాలికను అపహరించిన రామచందుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫలితంగా 6 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో రామచందూరును విడుదల చేశారు. ఆ తర్వాత అతను తన ప్రియురాలిని చూడటానికి చాలా సార్లు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. తన ఫోన్ కు కూడా ఆమె స్పందించలేదు. దీంతో విసుగు చెందిన రామచందూరు శరీరానికి జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని ప్రియురాలి ఇంటికి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువకుడు శరీరానికి జిలెటిన్ కట్టుకుని పేల్చుకున్నట్లు నిర్ధారణ అయింది.